అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా అమలాపురం మేము తలపెట్టినటువంటి రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది అమలాపురంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ క్రికెట్ టోర్నమెంట్ దేని గురించి అంటే కనుక బ్రాహ్మణులందరూ కూడా ఐక్యత చెందాలి, ఈ పురోహిత వృత్తి అనేటువంటిది ఇంకా పెంపొందించాలి అనేటువంటి దశలో వివిధ ప్రాంతాల్లో ఈ బ్రాహ్మణులు పురోహితులు అందరూ కూడా కలిసి ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా శారీరకంగా దృఢత్వం చెంది బ్రాహ్మణులలో ఒక చైతన్యం అనేటువంటిది తీసుకొచ్చి బ్రాహ్మణులందరూ కూడా క్రీడా స్ఫూర్తిని నెలకొండేటువంటి దిశగా, ఎందు గురించి అంటే బ్రాహ్మణులు 365 రోజులు కూడా నిత్యము కూడా పొద్దునుంచి సాయంత్రం దాకా కూడా పూజా పునస్కారాల్లో దైవ నామస్మరణతో ఆధ్యాత్మిక చింతనతో అందరూ కూడా నిమగ్నులై ఉంటారు. కావున ఈ యొక్క బ్రాహ్మణోత్తములకి క్రీడా స్ఫూర్తిని నెలకొల్పే దిశగా ఈ యొక్క బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్, ఇందులో అర్చకులు, బ్రాహ్మణులు, పురోహితులు అందరూ కూడా పాల్గొని ఈ క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది ఆడడం జరుగుతుంది. ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది కాకినాడలో, అలాగే విజయవాడ, మన రాజమండ్రి, ఖమ్మం, అలాగే వివిధ ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతోంది. అలాగే మన అమలాపురం పట్టణం, కోనసీమ జిల్లా మొట్టమొదటిసారిగా అమలాపురం పట్టణంలో నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్ లో భాగంగా ఇరు రాష్ట్రాల నుంచి, ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క సుమారు 20 టీముల దాకా వచ్చాయి. ఏమిటి అంటే కనుక ఖమ్మం, వరంగల్, అలాగే విజయవాడ, గుంటూరు, భీమవరం, కొవ్వూరు, రాజమండ్రి, అమలాపురం, మన కోనసీమ జిల్లాలో ఉండేటువంటి టీమ్స్ ఏవంటే కనుక అంబాజీపేట, కొవ్వూరు, కాకినాడ, వైజాగ్, విజయనగరం దాకా కూడా సుమారు 20 టీములు అనేటువంటిది రావడం జరిగింది. వీరందరూ కూడా లీగ్ దశలన్నీ కూడా సుమారు మొదటి 3 రోజులు అంటే 24వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2వ తారీఖు దాకా కూడా ఈ యొక్క టోర్నమెంట్ అనేటువంటి సుమారు 10 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి 3 రోజులు 24, 25, 26 తారీఖులు మన ముక్తేశ్వరం హై స్కూల్ గ్రౌండ్ నందు, క్రీడా ప్రాంగణం నందు ఇది నిర్వహించడం జరిగింది. తర్వాత లీగ్ దశ అంతా కూడా అమలాపురం పట్టణంలో కిమ్స్ గ్రౌండ్ నిర్వహించడం జరిగింది. తర్వాత క్వార్టర్ ఫైనల్స్, అలాగే సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్లన్నీ కూడా అంబాజీపేట క్రీడా ప్రాంగణం నందు, హై స్కూల్ క్రీడా ప్రాంగణం నందు నిర్వహించడం జరుగుతోంది. కావున మాకు సహకరించినటువంటి ప్రభుత్వం కానీ, అలాగే హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు కానీ, అలాగే మాకు సహకరించినటువంటి జడ్పీటీసీ గారు కానీ, అలాగే మిగిలినటువంటి నందిబి వెంకటేశ్వరరావు గారు మాకు భోజనాల నిమిత్తవార్థమై బ్రాహ్మణులు భోజనం చేస్తే కనుక భగవంతుడికి పెట్టినటువంటి భావనతో మా అందరికీ కూడా భోజనాల నిమిత్తమార్థమై మాకు సహాయ సహకారాలు అందించినటువంటి నందిబి వెంకటేశ్వరరావు గారు, అలాగే మాకు వెనకుండా నడిపించినటువంటి మా బ్రాహ్మణ సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ లో ఆర్గనైజర్స్ అయినటువంటి ఉపద్రష్ట విజయ్ శర్మ గారు, అలాగే కర్రా బాదీ శర్మ గారు, సుబ్రహ్మణ్య శర్మ గారు, బాదీ గారు అంటారు, అలాగే మిగిలినటువంటి మహేందర్ గారు, అలాగే అక్షయ్ గారు, వీరందరి సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు ఉపద్రష్ట విజయ్ శర్మ. మేము ఈ సంవత్సరం రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ ఫస్ట్ టైం కోనసీమ జిల్లాలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది 14 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది వేరే వేరే ప్రాంతాల్లో. అలాగే ఈ సంవత్సరం ఈ యొక్క టోర్నమెంట్ లో 20 టీములు పాల్గొన్నాయండి. అందులో భాగంగానే ఇప్పుడు క్వార్టర్స్, రేపు సెమీఫైనల్, ఫైనల్స్ జరుగుతాయి. ఈ యొక్క టోర్నమెంట్ లో మాకు సహకరించినటువంటి పట్టణ పురోహిత పెద్దలకి, అలాగే ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాం. రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ పురోహిత క్రికెట్ టోర్నమెంట్ అనేటువంటిది నిర్వహించడంలో భాగంగానే మేము ఎప్పుడు కూడా ప్రతినిత్యం మడిగా ఆచారంగా పంచికట్టుపేట కార్యక్రమం నిర్వహిస్తుంటాం. కాబట్టి దాంతో మేము ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ కూడా ఆడేటప్పుడు పంచికట్టుతోనే ఆడడం అలవాటైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.